ఉన్నంతలో తక్కువకి వస్తువులు అమ్మేటటువంటి సంస్థ అమెజాన్. అందుకనే చాలామంది ఇప్పుడు వాస్తవంగా అమెజాన్ దగ్గరనే కొంటున్నారు. అమెజాన్ హెడ్ ఎట్లాగూ అమెరికానే. ఈ తాజాగా ఏమైపోయినాయి, ఈ చైనా టారిఫ్లు బాదుడు, అమెరికా టారిఫ్లు బాదుడు, వీటి దెబ్బకి జనాలకి అందులో రేట్లు ఎక్కువ కనబడుతున్నాయి. దాంతో చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి వేళ వీళ్ళు ఒక కొత్త అడుగు వేశారు. ఏ వస్తువుకి ఒరిజినల్ రేట్ ఎంత, టారిఫ్ ఎంత, ఏ దేశం నుంచి అయితే ఎగుమతి అవుతుందో ఆ దేశం వాళ్ళు ఎంత పన్ను వేస్తున్నారు, ఏ దేశంలో దిగుమతి అవుతుందో వీళ్ళు అమ్ముతున్నారు ఆ దేశంలో పన్ను ఎంత వేస్తున్నారు, ఈ 2 పన్నులు కలిపి ఎంత అన్నటువంటిది డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది అమెరికాకి సమస్య అయిపోయేది. ఎందుకని, చైనా మీద వేసినటువంటి 245 దగ్గర నుంచి చూసుకుంటే మిగతా దేశాల మీద వేసినటువంటి పన్నులు. దీంతో అర్జెంటుగా ఈ అమెజాన్ వ్యవస్థాపకుడిని ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఓసారి కలుద్దామన్నారు, కలిశారు. ఆ తర్వాత టారిఫ్లు కనిపించేలా వేయటం తీసేశారు.